హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. పుష్ప 2 ది రూల్ మనకి ఈ మంత్లో రిలీజ్ అవ్వాల్సిన ఆగస్ట్ 15th రిలీజ్ అవ్వాల్సిన మూవీ పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్ 6కి అయితే వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ ఈ డిసెంబర్ 6 పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనేది చాలా రోజుల నుంచి ఒక వైరల్ న్యూస్ అయితే అవుతుంది. సో నిన్న అఫీషియల్గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఫైనల్ షెడ్యూల్ అంటే ఫైనల్ ఫైట్ షూట్ అనేది అయితే జరుగుతుంది, క్లైమాక్స్ షూట్ అని చెప్పి ఒక ట్వీట్ అయితే వేశారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకుని చూసుకున్నట్లయితే ఎటువంటి పోస్ట్ పోన్ లేకుండా డిసెంబర్ 6న వరల్డ్ వైడ్గా అండ్ మన పుష్ప అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఈజ్ వెరీ వెరీ హై. అండ్ మనకి ఇది డిస్ట్రిబ్యూషన్ కూడా ఏపీ తెలంగాణలో ఓన్గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే కూడా థియేటర్స్కి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ హై ఛాన్సెస్ టు కలెక్ట్ ద మనీ ఫర్ పుష్ప 2 ది రూల్. అండ్ మనకి ఇంకా పోస్ట్ పోన్ లేదు కాబట్టి ఆ డిసెంబర్ 6న అయితే మరి పుష్ప అయితే వచ్చేస్తుంది, పుష్ప 2 అనేది. మరి సో మన అప్పుడు కన్నప్ప మరి పోస్ట్ పోన్ అవుతుందా లేదనేది చూడాలి. ఇంకా పుష్ప అప్డేట్స్ ఏంటంటే థర్డ్ సింగిల్ అయితే మన దసరా స్పెషల్గా అయితే దసరాలో అయితే మనకి పుష్ప థర్డ్ సింగిల్ అయితే రాబోతుంది. అండ్ ఆగస్ట్ 15th ఫస్ట్ రిలీజ్ చేద్దామని పోస్ట్ పోన్ చేశారు కాబట్టి ఈ ఆగస్ట్ 15th ఏదైనా ఒక పోస్టర్ రిలీజ్ చేద్దామని ప్లాన్లో అయితే ఉన్నారు మూవీ టీమ్. సో ఈ ఆగస్ట్ 15th మ్యాక్సిమం పుష్ప 2 నుంచి అయితే ఒక పోస్టర్ అయితే వస్తుంది, న్యూ పోస్టర్. ఆ రిలీజ్ డేట్ అలాగో వచ్చేసింది కదా, మళ్ళీ ఆ రిలీజ్ డేట్ వేసి ఒక పోస్టర్ అయితే వదులుతారు. ఇంకా మనకి దసరాలో అయితే థర్డ్ సింగిల్ అయితే వస్తుంది. ఇంకా అక్కడి నుంచి ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 6న అయితే మంచి గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ పుష్ప 2 అనేది మీరు ఎంత కలెక్ట్ చేస్తారు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏపీలో అన్నీ బేస్ చేసుకొని చెప్పండి. నా అంచనా ప్రకారం ఇది 1000 కోట్లు దాటే ఛాన్సెస్ ఈజ్ వెరీ వెరీ హై. నా అంచనా ప్రకారం బాలీవుడ్లో 400 కోట్లు, మన తెలుగు స్టేట్లో 200 కోట్లు పైన కలెక్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో మీరు టోటల్గా ఓవర్సీస్ ఇవన్నీ కలుపుకొని ఫైనల్ కలెక్షన్స్ అసలు ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.